నమస్కారం. నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్‌కే. నేను ఎండీ యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్‌లో ఉంటుందండి. నేను గత 30 సంవత్సరాల నుండి మగవాళ్ళలో యుక్త వయసు నుండి ముసలి వారి వరకు అంగస్తంభన సమస్యకు చూస్తానండి నేను. అలాగే సంతాన వైఫల్య సమస్య, శీఘ్రస్ఖలనం అనే సమస్య, వీర్య కణాల సమస్య ఇయన్నిటికి నేను చూస్తాను. ఇవాళ నా టాపిక్ వచ్చేసి మగవాళ్ళలో అంగస్తంభన సమస్య ఎందుకొస్తుంది? ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఎందుకయింది? దానికి ముఖ్య కారణాలు ఏంటి? ఇవాళ నేను చెప్తానండి. గడిచిన 60 సంవత్సరాల్లో ఇంత తీవ్రంగా లేదు ఇది. మరి చూడండి మన పూర్వీకుల్లో అంగస్తంభన సమస్య ఇంత లేదు. ఇప్పుడు ఎందుకుందనేది ఇవాళ నా టాపిక్. ఇవాళ ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండడానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి. మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సెడెంటరీ లైఫ్ మనది. మనం ఎక్సర్సైజ్ చేయము, వాకింగ్ చేయము, ఏది ఉండదు. మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనం టార్గెట్, జాబు, సంపాదన, బిజినెస్ ఇదే. మనకి ఇవే అన్నీ మన లైఫ్ అంతా స్ట్రెస్‌తో నిండిపోయింది. ముఖ్య కారణం ఇవాళ మన లైఫ్‌లో మన బ్రెయిన్ మీద అన్నిటికన్నా ఒత్తిడి అంటే స్ట్రెస్. అసలు దేవుడు మన బాడీకి స్ట్రెస్ కోసం సృష్టించలేదండి. మన లైఫ్ స్టైలే మన శత్రువుగా మారుతుంది ఇవాళ. ఈ రోజుల్లో చాలా మగవాళ్ళలో 80-90% మగవాళ్ళలో అంగస్తంభన సమస్య ఈ మధ్యకాలంలో చూడటం జరుగుతుంది. ఎందుకు అని అడిగితే జీవనశైలి అంటుంటాం కానీ ఆ జీవనశైలిలో ఏం చేస్తుంటున్నామంటే మనం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా రావటం వల్ల అంటే బూతు సినిమాలు ఎక్కువ చూడటం జరుగుతుంది. యువకులు యుక్త వయసు నుండి 13 ఇయర్ నుంచి మొదలు పెడితే 12-13 నుంచి మొదలు పెడితే సత్య ముసలివారి వరకు కూడా బూత్ సినిమాలు, పోర్నోగ్రఫీ చూస్తూనే ఉంటారు వీళ్ళు. చూసి ఊరుకోరు. చూసి హస్తప్రయోగం తరచుగా చేస్తూనే ఉంటారు. ముఖ్య కారణం అంగస్తంభన సమస్యకి పోర్నోగ్రఫీ, అంగస్తంభన సమస్య రెండో కారణము మస్టర్బేషన్ అంటే హస్తప్రయోగము. స్వయంగా భావి ప్రాప్తి పొందటం అంటే హస్తంతో భావి ప్రాప్తి పొందటం. దీనివల్ల అంగస్తంభన సమస్య తీవ్రంగా వస్తుంది. యువకుల్లో రావడానికి కారణం ఇదేనండి. వయసు పైన పడిన తర్వాత హార్మోన్స్ తగ్గొచ్చు, ఒబెసిటీ ఊబకాయ రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. దానివల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అంగస్తంభన సమస్య వచ్చే ఆస్కారం కూడా ఉంటుందండి. లేకపోలేదు. ఇప్పుడు ఇవాళ నా టాపిక్ ఏంటంటే యుక్త వయసులో యువకుల్లో అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుందంటే ప్రథమంగా చెప్పుకోవాల్సింది హస్తప్రయోగమే. రెండోది లేదు. రెండోది నీలి చిత్రాలు చూడటము. మూడోది రాత్రి వేళల్లో నిద్రించకపోవటం. మార్నింగ్ ఎక్సర్సైజ్ లేకపోవటం. మార్నింగ్ వాక్ 7 to 8 విటమిన్ డి పుష్కలంగా ఉంటుందండి ఎండలో. అది లేకపోవటం వల్ల, రాత్రి నిద్రించకపోవటం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోతే మన బాడీలో లార్జ్ మజిల్స్, మనం చెస్ట్ మజిల్స్, మన బ్యాక్ మజిల్స్, మన అబ్డామినల్ మజిల్స్, మన థైలు లార్జ్ మజిల్స్ ఉంటాయి మన తొడల్లో. ఆ మజిల్స్ స్టిమ్యులేట్ అవ్వవు అంటే కంట్రాక్ట్ అవ్వవు. కాబట్టి అక్కడ నుండి అది కంట్రాక్షన్ అయినప్పుడు బాగా మన శరీరంలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యి అంగం బాగా శ్రమిస్తుందండి. హస్తప్రయోగం వల్ల నష్టం ఏంటని అడిగితే ఇది హస్తం, ఈ చర్మం అనేది దేవుడు అంగానికి మ్యాచింగ్ పెట్టలేదండి. దేవుడు అంగానికి యోనికి మ్యాచింగ్ పెట్టాడండి. యోనిలో ఏముంటుంది? సాఫ్ట్ మజిల్స్ ఉంటాయి, మెత్తటి మాంసము, అక్కడ లూబ్రికెంట్స్ ఉంటాయి, రసాలు ఊరుతుంటాయి. ఇక్కడ pH వాల్యూ, టెంపరేచర్ కూడా మెయింటైన్ చేశాడు దేవుడు. అన్నీ ఒకే చోట సమకూర్చాడు అంగం కోసం. మంచి సౌలభ్యం ఉన్న చోటు ఏంటంటే ఒక మగాడి అంగానికి యోని అనేది దేవుడు పెట్టిన మంచి వరము. మనం ఏం చేస్తున్నాం? దానికి భిన్నంగా వెళ్ళి మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి హస్తంతో ఈ అంగానికి రాపిడి చేసుకుంటున్నాం. ఈ రఫ్ స్కిన్, ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, ఇక్కడ టెంపరేచర్ వాల్యూ లేదు, ఇక్కడ రసాలు ఊరట్లేదు, ఇవన్నీ ఏం లేవు. ఇక్కడ దేవుడు సమకూర్చింది ఏం లేవు. ఇక్కడ ఈ ఈ స్కిన్తో మనం అంగానికి రాపిడి చేస్తే ఇక్కడున్న ఆర్టరీస్, వెయిన్స్, సెన్సేషన్, లోపల ఉన్న సిలిండర్స్, కార్పస్ క్యావర్నోజా, కార్పస్ స్పాంజియోజం అన్నీ పాడైపోయి కుచించుకుపోతాయండి. హస్తప్రయోగం సెక్స్ అనేది ఒకటే అంటారు కదా, చాలామంది డాక్టర్లు అంటారు కదా, తప్పు. అది ప్రకృతికి హస్తప్రయోగం అనేది భిన్నము, ఇది ప్రకృతికి అనుకూలము, ఇది వరం అండి.
యోనిలో సెక్స్ చేయటం అనేది వరము. వరం పక్కనే శాపం ఉంటుంది కదండి. ఆ శాపం లాంటిది హస్తప్రయోగం అంటే. హస్తప్రయోగం అనేది ఒక శాపం లాంటిదే. మనం కొని తెచ్చుకునే సమస్య అది. రాబోయే రోజుల్లో అంగస్తంభన సమస్య వస్తుంది హస్తప్రయోగం చేసే వాళ్ళకు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చాలామంది ట్రోల్ చేస్తుంటారు. చేయనివ్వండి, వాస్తవానికి ఇదే. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా ఒప్పుకుంది ఈ విషయానికి. యునానీ సైన్స్ అయితే వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చింది. హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం. మనం ప్రకృతికి అనుకూలంగా ఉన్నంత రోజులు అది మనకు సానుకూలంగా ఉంటుంది మనతో. మనం ఎప్పుడు దానికి భిన్నంగా వెళ్తాము, అది ప్రతీకారం తీర్చుకుంటుందండి. ప్రకృతి మనతో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇదే మన అంగము. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో దీని స్పర్శ అంటే దీని సెన్సిటివ్ పెనిస్గా మారుతుంది. ప్రీకమ్ అనే సమస్య వచ్చేస్తుంది. ప్రీమ్యాచ్యూర్ ఇజాకులేషన్ సమస్య వస్తుంది. అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ రాకపోవటం వల్ల అంగం కూడా పూర్తి స్థాయిలో స్తంభించకపోవటం వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది. మన సెక్స్లో పాల్గొనలేము. హస్తప్రయోగం వల్ల మన అంగాల్లో లోపాలు ఏం జరుగుతున్నాయంటే, ఆర్టరీస్ కుచించుకుపోతాయి, ఇక్కడున్న మజిల్స్ వీక్ అయిపోతాయి, ఇక్కడున్న నరాలు చాలా సెన్సిటివ్గా మారుతాయి. ప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధము, భిన్నము. హస్తప్రయోగం చేయకూడదు. చేస్తే మాత్రం అంగస్తంభన సమస్య రాక తప్పదు. శీఘ్రస్ఖలనం అనే సమస్య రాక తప్పదు. ప్రీకం అంటే అమ్మాయిలతో మాట్లాడినా, అమ్మాయితో ఫోన్లో సంభాషించినా, ఏదైనా బూతు సినిమా కొంచెం ఒక రీలు చూసినా, ఒక బొమ్మ చూసినా 2-3 చుక్కలు వీర్యం బయటికి రావడం జరుగుతుంటుంది. అలాగే కొందరికైతే వీర్యం మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ప్రీకము. సెన్సిటివ్ పెన్నిస్, అతి స్పర్శ అంటే అంగం మీద ఉన్న భాగం బుల్లెట్ ఉంది కదండి, ఈ బుల్లెట్, దీనికి గ్లాన్స్ అంటారు. ఈ భాగం స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల మన పార్ట్నర్ చేయి తగలంగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. లేకుంటే యోని తగలంగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. యోనిలో అంగం పెడుతుండగానే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. 2-3 స్ట్రోక్లకే వీర్యం బయటికి రావడం జరుగుతుంది. ఎందుకు? అంగం స్పర్శ బాగా పెరిగిపోవటం వల్ల అలా అవుతుంది. వీర్యం పల్చగా అయినప్పుడు కూడా అలా అవుతుంది. ఈ బిరుదులండి, ఇవన్నీ రివార్డ్స్. దేనికి వచ్చిన రివార్డ్స్? మనకు హస్తప్రయోగం వల్ల వచ్చే రివార్డ్స్. ప్రకృతి మనకు ప్రసాదించిన మంచి అంగానికి, మంచి అంగస్తంభనకి మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మనం తెచ్చుకున్న రివార్డ్స్ ఇవన్నీ. అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం సమస్య, ప్రీకం, అతి స్పర్శ, సెన్సిటివ్ పెనిస్, ఇవన్నీ సంతానలేమి సమస్య, ఇవన్నీ వస్తాయండి. మనం ప్రకృతికి అనుకూలంగా ఉంటే ఏ సమస్య రాకుండా ఉంటుంది. మనం దానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ప్రతి చిన్న సమస్య పెద్దగా కూర్చుంటుంది. రేపు పెళ్ళికి పోవటానికి కూడా భయపడతారు చాలామంది. మన శోభనం రాత్రి, తొలి రాత్రి, ఎంతోమంది ఈ మధ్యకాలంలో, సార్ నా శోభనం రాత్రి నేను సెక్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను, అసమర్థతగా ఉన్నాను, నేను ఏం చేయలేకపోయాను, ఇప్పుడు నేను చచ్చిపోతా, నేను చచ్చిపోవాలను సార్, ఫస్ట్ నైట్ ఇన్ని రోజుల నుంచి కలలు చూస్తున్నాను దీని గురించి, ఫస్ట్ నైట్ వచ్చాక నేను సెక్స్ చేయలేకపోయాను. మా మిస్సెస్ అంటుంది, ఏందండి ఇది ఫస్ట్ నైట్ ఏం చేయలేకపోయారు, మీరు ఒకసారి డాక్టర్ కలుసుకోండి అంటున్నాను. ఇంత మంచి అంటే ఈ రోజు కోసం నా లైఫ్ ఎదురు చూసిన నైట్ సెక్స్ చేయలేని పరిస్థితులు ఉన్నాను సార్, చేయలేకపోయాను సార్ అని బాధపడుతుంటారు. అందుకోసం నా సందేశం ఏంటంటే, హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం, అది చేయకూడదు. ఒకవేళ మీరు చేసుకున్నారు, మీకు సమస్య వచ్చేసింది, అంగస్తంభన సమస్య వచ్చేసింది, అంగం పలసగైపోయింది, సన్నగైపోయింది, వంకరైపోయింది, దాని మూలం కూడా పలసగైపోయింది అనుకుంటే, దీనికి శాశ్వత నివారణ మా దగ్గర ఉందండి. యునానీ మందులు అంటే వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ బెనిఫిట్స్తో యునానీలో శాశ్వత నివారణ. అంగస్తంభన ఇలా ఉన్న అంగానికి ఇలా టైట్ చేసుకోవచ్చు, ఇలా పలచగున్న అంగానికి దొడ్డుగా చేసుకోవచ్చు, ఇలా తగ్గిన టైంకు మస్తు అంటే టైం పెంచుకోవచ్చు. కిందికి వస్తున్న అంగానికి బాగా ఇలా రాకెట్ లాగా తయారు చేసుకోవచ్చు అండి. ఒక మగాడికి అంగం ఎప్పుడు టైట్గా రాకెట్ లాగా ఉండాలండి. వీరం కూడా వైట్గా ఉండాలి, చిక్కగా ఉండాలండి. మన గోటికాయల సైజ్ కూడా రైట్గా ఉండాలి. లేకుంటే అంగస్తంభన సరిగా లేనట్టే, సెక్స్ జరగనట్టే. ఇట్లాంటి మీకు సమస్యలు ఉంటే మీరు ఆన్లైన్ నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు, లేకుంటే దగ్గరలో ఉంటే వచ్చి చూపించుకోవచ్చు. అప్పుడు నాకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కర్, MD యునాని.